నలుగురు ఏమనుకుంటారో అనే చింత వదిలేయండి. లేదంటే నలుగురిలో జీవితము 4 గోడల మధ్యనే నలిగిపోతుంది. ఈరోజు నిన్ను చూసి నవ్వుకునేవారే రేపు నిలబడి తప్పట్లు కొడతారు. నిన్ను నువ్వు నమ్ముకో. ప్రపంచం గురించి ఆందోళన చెందకు. నిన్ను నువ్వు కోల్పోకు. ఎందుకంటే ఏమీ చేయనప్పుడు కూడా నిన్ను వెనక నిలబడి నవ్వుతారు. నువ్వు ఏదన్నా సాధించినప్పుడు కూడా నిన్ను చూసి నవ్వుతారు. నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు నువ్వు బ్రతకాలని ఉందా? నువ్వు నిర్వచనాలలో చిక్కుకొని నీ మాటలు నీ మార్గంలో అనేవారిని గమ్యము చేరుకున్నాక నీకు ప్రశాంతత అనేది చిక్కుతుంది. గందరగోళం కాదు. నీకు తల్లి చెప్పిన మాట ఇది. మౌనంగానే సాగిపోవాలి అని. పెద్ద సమాధానం ఒక్కటే. నలుగురు ప్రశ్నలకు సమాధానమే మాట్లాడుతుంది. నీ వెనక నలుగురు నవ్వేవారే ఇతరులకు చెప్పి గర్వపడతారు. అరకు నువ్వు ఆగకుండా నువ్వు అంచనాలకు తగ్గట్టు ప్రజలు నిన్ను మౌనంగా చూస్తారు. కానీ ఏ రోజైతే నీ దారిని నువ్వు ఎంచుకుంటావో నిన్ను కింద పడేయడానికి వెనకనే వస్తారు. ఇది నీ తల్లి చెప్పే మాట. ఎవరైనా తోడు విడిచి వెళితే కథ మారలేదు, పాత్ర మాత్రమే మారింది అని తెలుసుకో. మనిషి సమాధానం కోసము ఒక మనిషి జోక్యం చేసుకోకూడదు. అప్పుడు మౌనమే భాష ఉంది. మీకు కేవలం అనుపాత్ర మాత్రమే. ఎవరైనా సలహా అడిగితే ఒక చేయి అందించండి. ఎందుకంటే సలహా తప్పు కావచ్చు అని చేయి అందించడము తప్పు కాకూడదు.